degree, offer a job. మీరందరూ చాలా almost in every walk of life you have come up. This shows, or this is actually an evidence that education is life. చదువే జీవితం. చదువు అనేది జీవితం. అంటే చదువుకునేది డిగ్రీ గురించి ఉద్యోగం గురించి అనేది అవి ఓన్లీ టు లివ్. బట్ జీవించాలి, ఆనందంగా జీవించాలి అంటే చదువుకోవాలి. ఆ రోజున 1974లో ఆ ఫౌండింగ్ ఫాదర్స్ 9 మెంబర్స్ పేర్లు చెప్పేంత టైం లేదు. ఆ రోజు కళాశాల స్టార్ట్ చేయడము అది నిజంగా ఒక రకమైన రెవల్యూషన్ లాంటిది. ఎందుకంటే అప్పుడు టౌన్స్లోనే తప్పించి పల్లెటూరులో స్టార్ట్ చేయడం అనే దానికి చాలా వెనకడి చేసేవారు. బట్ అయినా కూడా 1974 నుంచి కూడా ఆ కాలేజ్ అదృష్టం, అలాగే మీలాంటి విద్యార్థులు అందరూ కూడా అంటే మీ అందరూ ఆ కళాశాలకి యాక్చువల్గా పట్టుకోగలరు. అంటే మేనేజ్మెంట్ కెన్ ఓన్లీ గివ్ సమ్ మనీ ఆర్ దే కెన్ కన్స్ట్రక్ట్ సమ్ బిల్డింగ్స్ అండ్ స్టాఫ్ కెన్ టీచ్. బట్ మెయిన్ 4 pillars లో ది థర్డ్ పిల్లర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్, దట్ ఇస్ స్టూడెంట్స్. ఎంత మంచి విద్యార్థుల్ని ఆ కళాశాల నుంచి బయటకు వచ్చారు అంటే మంచిదంటే ఎంతో డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. ఆ కళాశాల నుంచి వెళ్ళిన విద్యార్థులు చూసి పలానా కళాశాలలో చదువుకున్నాడని చెప్పి ఐడెంటిఫై చేయగలిగితే, ఇందాక ఎవరు అన్నారు అంటే మీరు ఎక్కడైనా అడిగితే అంటే పెనుగొండ అంటే ఎస్వికెపి కళాశాల ఉందా అని అడుగుతారు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్. అంటే చెప్పకూడదు చెప్పచ్చు తెలియదు కానీ వాసవి మాత కంటే ముందు కళాశాల పేరే వస్తుంది అనుకో. బట్ ఎవరిని అడిగినా కూడా ఆ పలానా కళాశాలలో చదువుకున్నారని చెప్తారు. కానీ ఎందుకంటే పెనుగొండ అంటే ఇప్పుడు కూడా అంటే స్వతంత్ర వచ్చిన 75 కూడా పెనుగొండ అంటే అనంతపూర్ పెనుగొండ తప్పింది మాకు పెనుగొండ జ్ఞాపకం. ఇప్పుడు మా స్నేహితులే వాళ్ళు ఎలా పెనుగొండ ఎక్కడుంది మ్యాప్లో చూపించమని అడుగుతారు. మళ్ళీ గూగుల్ మ్యాప్లో చూసుకుని మళ్ళీ అనంతపుర వెస్ట్ గోదావరి గన్మాన్ వస్తుంది. సో అలాంటి గ్రామంలో ది కాలేజ్ హాస్ బ్రాట్ ఐడెంటిటీ టు దట్ ప్లేస్. అంటే పెనుగొండ గ్రామం ఇవాళ కూడా మన ఇండియా మ్యాప్లో ఉందంటే దానికి కారణం మీరంతా. ఇవాళ చూస్తుంటే we see some green people, young people from the college, young students, old students of the college, some grainy people, middle-aged people, and some old people. అంటే వాళ్ళ ముసలివాళ్ళు అయిన వాళ్ళు కూడా అంటే రిటైర్ అయిపోయారని చాలా మంది చెప్తున్నారు. దిస్ కైండ్ ఆఫ్ అంటే 50 సంవత్సరాలకి మేము ప్రొడ్యూస్ చేసిన బ్యాచ్ల్లో ఆల్మోస్ట్ ప్రతి బ్యాచ్ రిప్రజెంటేషన్ చూడటం అనేది చాలా ఆనందంగా ఉంది. దిస్ ఇస్ ఓన్లీ అ బిగినింగ్. అంటే 50 సంవత్సరాల తర్వాత ఒక్కబడికి మేము ఏదో మీటింగ్ పెట్టామని కాదు. బట్ దిస్ ఇస్ ఓన్లీ అ బిగినింగ్. దిస్ విల్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ దిస్ ఇస్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ ఎవర్. అంటే మనుషులు పోవచ్చు కానీ ఇన్స్టిట్యూషన్స్ని అందులో వాళ్ళ తల్లి లాంటి కళాశాలని బ్రతికించుకోవడం అనేది మనందరూ ఆశయం. అది మన కోరిక. అంటే మన కళ్ళెదురుగుండానే చాలా మంచి కళాశాలలు ఒక రోజున అంటే ఈ రోజున బాగుండొచ్చు. ప్రతిరోజు ప్రతి సంవత్సరం బాగుండాలి అంటే మనం అందరం చేయొద్దిస్తేనే మన తర్వాత వాళ్ళు కూడా చేయొద్దిస్తారు. ఆ రోజున మన ఫోర్ ఫాదర్స్ వాళ్ళందరూ కూడా చేసి పెట్టిన దాన్ని మనం అందరం ముందుకు తీసుకెళ్ళాం. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే పాత రోజుల కన్నా రాబోయే రోజులు ఇంకా కష్టంగా ఉంటాయి. దానికి మనం అందరూ పాటుపడి అందరూ చేయొత్తిస్తేనే ఇందాక సుబ్బారెడ్డి చెప్పినట్టుగా సంకల్పం ఉంటే అది సిద్ధించడానికి ఎప్పుడు సిద్ధిస్తుంది ఎప్పుడైనా కూడా. బట్ వి ఆల్ హావ్ టు స్ట్రైవ్ వెరీ హార్డ్. అంటే మనము ఇప్పుడు ఇదివరకట్లాగా ఇదివరకు ఎయిడెడ్ కళాశాల వ్యవస్థ మీ అందరికీ తెలుసున్నది. అంటే ఎయిడెడ్ అంటే సమ్హౌ గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ కళాశాలలు దృష్టిలో చూడరు, అలాగే పూర్తిగా అన్ఎయిడెడ్ దృష్టిలో ఉండడం వలన ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇన్ బిట్వీన్. అందుచేత ఏమవుతుందంటే ఆ ఎయిడెడ్ వ్యవస్థని బతికించుకోవడానికి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. మీకు రీసెంట్గా తెలియదు 25 years నుంచి సుప్రీంకోర్టు దాకా ఫైట్ చేస్తున్నాం. అంటే ఎయిడెడ్ దాంట్లో 1994లో అప్పుడు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు ఒక జీవో తెచ్చి ఆ ఎయిడెడ్ పోస్టులు వేకెంట్ అయిపోయిన తర్వాత ఎయిడెడ్ పోస్టులు ఫిల్ చేయకూడదని చెప్పి ఒక జీవో తెచ్చాడు. దట్ వాజ్ 1984.
అప్పటి నుంచి ఇప్పుడు దాకా కోర్టులో ఫైట్ చేస్తున్నాం. ఆ కోర్టు కేసులు ప్లస్ అంటే మొన్న టైమ్ ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి సత్యాగ్రహం 2004 రైట్ టు ఎడ్యుకేషన్ అంటే +2 దాకా గవర్నమెంట్ హ్యాస్ అన్ ఆబ్లిగేషన్ టు ప్రొవైడ్ టీచర్స్ టు ది స్టూడెంట్స్. అది కేసు మేము 1 year అయింది నెగ్గిన తర్వాత కూడా ఎవరిని కూడా గవర్నమెంట్ వాళ్ళు అపాయింట్ చేయట్లేదు. బట్ పక్క స్టేట్స్ లో తమిళనాడు, ఈవెన్ టు దేర్ సమ్ ఎక్స్టెంట్ కర్ణాటక, సదరన్ స్టేట్స్ లో కేరళలో ఎయిడెడ్ పోస్ట్ ఫిల్ చేసిన వలన కొంతవరకు కూడా విద్యా విధానం బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాం. బట్ there is always a distance between the cup and lip. అంటే దేవుడు వరం ఇచ్చినా కూడా భరించకపోవచ్చు. అంటే ప్రజెంట్ గవర్నమెంట్స్ కోర్టు రూలింగ్ కూడా లెక్క చేయట్లేదు. బట్ అయినా కూడా మీ అందరూ మన అందరూ కలిపి చేయవత్తు వేస్తే కళాశాల ఇంకా అభివృద్ధి చెంది ఇందాక ఎవరో ఉన్నారు ఆబ్వియస్లీ వీ హ్యావ్ ఎ స్టేట్. అంటే ఇప్పుడు మనకి 10 years నుంచి నాక్ స్టేటస్ ఉంది, 15 ఏళ్ళకి నాక్ స్టేటస్ ఉంది. వీ హ్యావ్ ఎ స్టేటస్ ఆఫ్ సిపిఈ అంటే సిపిఈ అంటే కాలేజ్ ఆఫ్ పొటెన్షియల్ ఎక్సలెన్సీ, అటానమీ స్టేటస్ ఉంది. అవన్నీ 10 years దాటినవి. We have all the eligibility, and we have all fulfilled the eligibility criteria for getting a deemed university status. The only handicap is వాళ్ళకి డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే గవర్నమెంట్ ఆల్వేస్ అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు పేద ప్రజలకి అంటారు కానీ గవర్నమెంట్కి ఉన్నంత ఆశ ఇంకెవరికి ఉండదు. అంటే మనంతా పసులు పేదతోటే సంతృప్తి చెందుతాం కానీ గవర్నమెంట్ వాళ్ళు కార్పస్ ఫండ్ కాలేజీకి డబ్బులు లేవా జీతాలకు లేవంటే మీరు ₹1 కోటి కార్పస్ ఫండ్ వేయమని చెప్తారు. అదే గవర్నమెంట్కి ఆశ ఎక్కువ. అదేదో బట్ మేమంతా కూడా మనమందరూ కూడా కష్టపడి చేస్తే బట్ వన్ డే ప్రాబ్లీ ఇన్ ఫ్యూచర్ సే అబౌట్ 3 years or 4 years or 5 years డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ వస్తుందని ఆశిస్తూ, అలాగే రెండోది అంటే 50 సంవత్సరాలు యాక్చువల్గా మనకి 2024లోనే 50 years కంప్లీట్ చేసింది. బట్ మా గవర్నింగ్ బాడీ అధ్యక్షులు పీతాల శ్రీనారాయణ గారు సడన్గా పోవడం వల్ల ఆ సంవత్సరం మేము చేయలేకపోయాం. సో ఈ సంవత్సరం ఇది ది ఫస్ట్ మీటింగ్. సో ప్రైమరీ ఇయర్ ఆన్వర్డ్స్ మిగతా కార్యక్రమాలన్నీ చేపడుతూ, అలాగే ప్రిన్సిపాల్ గారు ఇక్కడి అప్పారావు గారు, అలాగే ఓల్డ్ స్టూడెంట్, టీచరు, కళాశాల అంటే పొద్దున సాయంకాలం రామ్మోహన్ రావు గారు పొద్దున సాయంకాలం ఎప్పుడు ఫోన్ చేసినా కూడా విసిగెత్తకుండా ఏమి కావాలన్నా కూడా ఆర్గనైజ్ చేసి ప్రతిరోజు కూడా కళాశాల గౌరవం కాపాడుతుంది. అలాగే రామానుజానికి ఇష్టమన్నా లేకపోయినా కూడా రామానుజం కూడా అంటే ఆయన ఎప్పుడు కూడా ప్రతి వాడిని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు. ఎంత అయినా కూడా అంటే క్రిటిసిజం ఈజ్ ద బెస్ట్ వే టు గో హెడ్. అలాగే వేదిక మీద సుబ్బన్న రెడ్డి వాజ్ నేషనల్ ప్లేయర్. అలాగే ఆయన పెట్టిన సంకల్పం ద్వారా ఇంకా స్టిల్ ఆయన ఒక ఓల్డ్ ఏజ్ హౌస్ స్టార్ట్ చేసి మార్కెట్లో చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు. అలాగే ఐఎమ్ ప్రౌడ్ టు సీ మెనీ పీపుల్ ఆర్ CEOs యాక్చువల్లీ దే బికమ్ ఎంప్లాయీస్. అండ్ ఇవాళ ఏదో ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా అందరూ ఎంప్లాయీస్లో కాకుండా అంతా ఎంప్లాయర్స్ అవ్వాలి, అంతా యాజమాన్యంలోకి రావాలని ఆశిస్తూ మీరందరూ కూడా అంటే I see that somebody has started a college, somebody has started a school, educational institutions, అలాగే మిగతా ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేసి ఇంత పైకి వచ్చినందుకు కళాశాల తరపున మీ అందరికీ కూడా వందనం.